నేను మీ ఫిష్ వెంకట్. ఈరోజు చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్న ఫిష్ వెంకట్. అసలు ఫిష్ వెంకట్ చేతులారా జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నారంటే డాక్టర్స్ పదే పదే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. అసలు నువ్వు మద్యం సేవించొద్దంటే అనారోగ్యంతో ఉన్న ఫిష్ వెంకట్ మద్యం సేవిస్తూ మద్యం కాస్త ఓవర్ తాగడం వల్ల ఈ రోజు అనారోగ్యంతో వెంటిలేటర్ పై ఉన్నారు ఫిష్ వెంకట్. చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్న ఫిష్ వెంకట్ కన్నీళ్లు పెట్టుకున్న భార్య పిల్లలు. ఇంతకు ముందు ఒకసారి ఫిష్ వెంకట్ కి ఇలాగే బాగోపోతే పవన్ కళ్యాణ్ గారు సహాయం చేస్తూ ఆదుకున్నారు. కొద్ది రోజులు బాగానే ఉన్న ఫిష్ వెంకట్ మళ్లీ తాగుడుకు బానిసై ఉన్న ఆరోగ్యాన్ని పూర్తిగా చెడగొట్టుకున్నారు. ఇంకో పక్క భార్య బాధపడుతూ నా భర్తని ఎలాగైనా కాపాడంటూ మీడియా ముందు వేడుకుంటూ ఉన్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఫిష్ వెంకట్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. చాలా పెద్ద పెద్ద సినిమాలు నటించిన ఫిష్ వెంకట్ తెలుగు ఆడియన్స్ కి సుపరిచితం. సినిమాల్లో విలన్ కమ్ కమెడియన్ గా చాలా సినిమాలు నటించారు ఫిష్ వెంకట్. కానీ ఎలాంటి ఆస్తి కూడా వెనకేసుకోలేదు. ఇన్ని సినిమాలు నటించిన ఫిష్ వెంకట్ కి కనీసం తన వైద్య ఖర్చులకు కూడా డబ్బులు సంపాదించుకోలేకపోయారు ఫిష్ వెంకట్. చాలా మంది సినిమాలో నటించే ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వర్లు అనుకుంటారు. వీళ్ళకేంటి కోట్లలో సంపాదిస్తున్నారు అనుకుంటారు. కానీ అది చాలా కొంతమంది మాత్రమే. చాలా సినిమాలు నటించే సినీ యాక్టర్స్ కి కొంతమందికి తినడానికి తిండి కూడా ఉండడం కష్టం. అలాంటి వారు చాలా మంది చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు యూసఫ్ కూడా కృష్ణనగర్ రోడ్లపై తిరుగుతూ ఉంటారు. సినిమాలో నటించే ప్రతి ఒక్కరి జీవితం కూడా ఒకేలా ఉండదు. మొన్న పావలా శ్యామల, ఈ రోజు ఫిష్ వెంకట్, ఇలా కంటికి కనబడిని చాలా మంది ఉన్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి?